నంద్యాల జిల్లాల టీడీపీ లీడర్లకు అదుపు లేకుండా పోతుందిలా. ఒక మాటల చెప్పాలంటే బరి తెగిస్తున్నారు, బెదిరిస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు. ఏమన్నా అంటే అంతా మా ఇష్టం, మా గవర్నమెంట్ వచ్చింది, మేము చెప్పిందే వేదం అంటున్నారు. కొలిమిగుండ్ల మండలం కోర్నపిల్ల చూడరాదుండ్రి ఒక పచ్చపాటి లీడరు చదువు చెప్పే పంతులను ఎట్లా బూతులు తిట్టిండో. అర్థమైందా? అనుల పంచాదేందో టీడీపీ లీడర్ వచ్చి రేషన్ బియ్యాన్ని బడిలో పెడతామంటే వద్దండి, మీరు వస్తుంటే పోతుంటే చదువు డిస్టర్బ్ అవుతుంది, అయినా రూమ్ నిండా బియ్యమే పెడితే పిల్లలు ఎట్లా కూర్చుంటారు, ఎట్లా చదువుకుంటారు అన్నాడు. గంతే. దానికి తెలుగుదేశం లీడరు రెచ్చిపోయి మా పార్టీకి ధూమ్ధామ్గా సీట్లు వచ్చినాయి, అట్లెట్లా బడిలో బియ్యం పెట్టనియవు అనుకుంటూ చదువు చెప్పే పంతుల దగ్గరికి పోయి రాజకీయం చేసిండు. చెవులే వినలేనటువంటి బూతులు మాట్లాడిండు. మరిగా దీని మీద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారు ఎట్లా స్పందిస్తారో, వాళ్ళ పార్టీ మనిషే కాబట్టి ఆయనకే సపోర్ట్ చేస్తారో, లేకుంటే న్యాయం వైపు ఉండి టీచర్ సైడే సపోర్ట్ చేస్తారో గానీ లీడర్ గారి బూతులు విన్న జనాలు చెవులు మూసుకుంటున్నారు. అరే, అధికారంలోకి వచ్చిన నెల రోజులకే టీడీపీ లీడర్లు బళ్లను సొంత ఇళ్ల లెక్క వాడుకోవాలని చూస్తున్నారు అంటే ఇంకా 5 ఏళ్ల కాలంలో ఎట్లా రెచ్చిపోతారో, పంతులను ఇంకెట్లా ఇబ్బంది పెడతారోనని మస్తు భయపడుతున్నారు లీడర్ గారి హెచ్చరికను చూసిన జనాలు.